హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ క్వీన్ కంటెంట్స్. చూస్తున్నారా మరొక వాటర్ ఫాల్. ఇది వచ్చేసరికి తెకడి నుంచి మేము ఎల్పి వెళ్తున్నప్పుడు అనమాట. ఎల్పి నుంచి మేము ఇంకా కొచ్చి వెళ్ళిపోతాము ఆ నెక్స్ట్ డే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎల్పి వెళ్తున్న రూట్లో మళ్ళీ ఇంకొక వాటర్ ఫాల్ అనమాట. ప్రతి ఒక్క వాటర్ ఫాల్ కూడా ఫారెస్ట్లో నుంచి, లేదంటే రాక్స్ మీద నుంచి, లేదంటే పైనుంచి, అదే హిల్స్ మీద నుంచి అట్లా పడుతున్నట్టే ఉంటాయండి. మొత్తం మున్నార్, తకిడి ఇవన్నీ కూడా హిల్ ఏరియాస్ కాబట్టి వాటర్ ఫాల్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అట్ ద సేమ్ టైం సైట్ సీయింగ్ ప్లేసెస్ కూడా చాలా ఉంటాయన్నమాట. కొచ్చిలో అయితే కొంచెం షాపింగ్ అనేది ఉంటుంది. తకిడి మొత్తం మాత్రం అట్ ప్రజెంట్ మేము ఉన్నది ఎల్పి అనమాట. ఎల్పి అయితే మేము ఎల్పిలో బోట్ స్టే చేద్దామని చెప్పేసి వచ్చామన్నమాట. సో ఇక్కడ మీకు చూస్తే కనుక మొత్తం అందరూ కూడా బోట్సే ట్రాన్స్పోర్ట్గా యూజ్ చేస్తారనమాట. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలన్నా, అట్ ద సేమ్ టైం ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు రావాలి అంటే, ఇప్పుడు అటువైపు మనుషులు ఉన్నారనుకోండి, ఇటువైపు ఏమన్నా పని ఉంది అంటే కనుక వాళ్ళు ఫ్రీక్వెంట్గా అయితే బై వాక్, లేదంటే ఇలా బోట్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న బోట్స్, రౌండ్ బోట్స్ కానీ అలా మనం బైక్, సైకిల్, కారు అవి ఎలా యూస్ చేస్తామో అలా వీళ్ళు బైక్ అయితే మనం ఎలా యూస్ చేస్తాము రోజు ఫ్రీక్వెంట్గా మనం బైక్ ఎలా యూస్ చేస్తామో ఏదైనా కొంచెం డిస్టెన్స్ వెళ్ళాలన్నా, లేదంటే కొంచెం ఏదన్నా పని ఉంది బయటకు వెళ్ళాలన్నా, అలాగా ఇక్కడ వాళ్ళంతా మాత్రం బోట్స్ యూస్ చేస్తారంటండి. ఇక్కడ మేము వచ్చేసరికి బనానా చిప్స్, అలాగే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అవేవో కొన్ని గిఫ్టింగ్ పర్పస్ అన్నట్టు తీసుకుంటున్నాం అనమాట. మా ఫ్రెండ్స్కి, అలాగే మా హస్బెండ్ ఫ్రెండ్స్కి, అలాగే కొంచెం రిలేటివ్స్కి అలా ఇద్దామని చెప్పేసి అందరికీ పావు బనానా చిప్స్ అయితే కట్టిస్తున్నాము. నాది వేయి చేయించి తర్వాత మేమైతే టేస్టింగ్ కోసం ఇచ్చారనమాట అక్కడ. అంటే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి వాళ్ళ దగ్గర అయితే. ఇది ఇలా ప్లేట్స్లో పెట్టి ఇచ్చారనమాట. సో మేమైతే ఇక్కడ తింటున్నాం, అంటే టేస్టింగ్ కోసం అయితే టేస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి తీసేసుకున్న తర్వాత మేమైతే ఇక్కడ బోట్ హౌస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామండి. మేము ఉండబోయే బోట్ అయితే దీనికి 4 times బ్యాక్ ఉందన్నమాట. ఈ బోట్లో నుంచి ఇంకో బోట్లోకి వెళ్ళాం, అలాగే ఇంకో బోట్లోకి వెళ్ళాం, అలాగే ఇంకో బోట్లోకి వెళ్ళాం, అలా 4 boats దాటామన్నమాట. హౌస్ బోట్ అంటే అది కూడా ఒక హౌస్ లాగా ఉంటుందండి. మాది వచ్చేసరికి లగ్జరీగా ఉందన్నమాట. అంటే 3 members, అంటే 3 families మాత్రమే ఉన్నాము మొత్తం ఆ బోట్లోని. అంటే 3 families ఉంటాయంట, 5 families ఉంటాయంట, లేదంటే 7 families ఉంటాయంట, 15 families ఉంటాయంట. మినిమం 3 families నుంచి స్టార్ట్ అవుతుందంటండి. అలాగే 15 families వరకు అయితే ఉండొచ్చంట. అంటే పైన కింద ఉంటాయి కదా హౌస్ బోట్ అనేది. అంటే ఫస్ట్ ఫ్లోర్ లాగా, అంటే ఇప్పుడు పైన ఉంటుంది, అలాగే కింద ఉంటుంది. స్టార్టింగ్ బోట్ చూపించాను కదా, అంతే లోపల నుంచి స్టేర్స్ ఉంటాయన్నమాట, స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కి పైకి కూడా వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా ఎదురుగా వస్తున్న బోట్ అయితే పైన కూడా స్టేయింగ్ ఉందన్నమాట. అట్లాగా మా నాయన అయితే అడుగుతూ ఉండేవాడు, మనం ఆ బోట్ ఎందుకు ఎక్కలేదు అని. యాక్చువల్గా మేక్ మై ట్రిప్ ద్వారా మేము బుక్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళు ఎందులో అకామిడేషన్ ఇస్తే అందులోనే మనం స్టే చేయాలన్నమాట. అట్ ద సేమ్ టైం మా బోట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి, లగ్జరీగా ఉంది. అట్ ద సేమ్ టైం రూమ్స్ అవి కూడా నీట్గా ఉన్నాయన్నమాట. అట్ ద సేమ్ టైం ఇంకొక బోట్ చూసామండి ఆపోజిట్లో. అంటే మేము యాక్చువల్గా ఎల్పిలో బీచ్కి కూడా వెళ్ళామన్నమాట. బీచ్కి వెళ్దామని చెప్పేసి బోట్ దిగాము. ఆ ఈవినింగ్ 5:40 ఆ టైంకి అయితే దిగాము. అప్పుడేమో ఒక బోట్ చూసామండి, అదైతే ఇంకా బాగుందండి అసలు చెప్పాలంటే. ఇది వచ్చేసరికి మాకు ఇచ్చిన హౌస్ బోట్ రూమ్ అనమాట. రూమ్ అయితే చాలా బాగుందండి. ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసరికి డబుల్ డెక్కర్ బోట్ అనమాట. పైన ఉన్నాయి రూమ్స్, అలాగే కింద కూడా ఉన్నాయన్నమాట. ఆల్రెడీ చెప్పాను కదా 3000 బోట్లు ఉంటాయంటండి అల్లెపి మొత్తం. మేము ఆ డ్రైవర్ని అడిగామన్నమాట. యాక్చువల్గా డ్రైవింగ్ చేస్తున్నారు కదా, తనని అడిగాము మా బోట్ ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో ఆయన అడిగితే చెప్పారనమాట
మొత్తం అయితే 3000 బోట్లు ఉంటాయి అని చెప్పేసి చెప్పారనమాట. అంటే ఇక్కడ ఉండే వాళ్ళందరిది ఎక్కువ శాతం జీవనం అయితే అంటే వాళ్ళు జీవించేది ఎక్కువ శాతం నాకు తెలిసి ఈ బోట్ రైడ్ చేయడం, తర్వాత వచ్చిన వాళ్ళందరికీ అకామిడేట్ చేయడం, రూమ్స్, తర్వాత అవన్నీ కూడా ఈ హౌస్ బోట్స్లోనే ఉంటాయి కదా. సో స్టేయింగ్ కూడా మనకు బాగుంటుందండి. అంటే వాటర్ పైన ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అంటే మనం హౌస్ బోట్ ఎప్పుడు ఎక్కువ ఉండం కదా. అంటే నేనైతే ఫస్ట్ టైం అనుకోండి. ఆల్రెడీ చాలామంది ఇలాంటి జర్నీ అనేది ఫేస్ చేసే ఉండుండొచ్చు, నాకైతే తెలీదు. నేనైతే నా ఫస్ట్ టైం అనమాట అల్లెపిలో హౌస్ బోట్ అనేది. ఇదొక డిఫరెంట్ ఒక జర్నీ అనమాట, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బాగా అనిపించింది, నచ్చింది కూడా. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూస్తున్నారు కదా స్పీడ్ బోట్స్ కూడా ఉన్నాయన్నమాట. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత మేమైతే స్పీడ్ బోట్ కూడా ఎక్కాము. అది వచ్చేసరికి పెర్ హెడ్ 300 రూపీస్ అనమాట టికెట్ అయితే. అది కూడా చాలా ఫాస్ట్గా వెళ్తుందండి స్పీడ్ బోట్ అనేది. మనకు మధ్య మధ్యలో జర్కులు కూడా ఇస్తూ ఉంటారనమాట. కొంచెం మనకు భయం వేస్తుంది అనుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా డబుల్ డెక్కర్ బోట్, చాలా మంచిగా అనిపించింది. అసలు భలే ఉందన్నమాట చూడడానికి కూడా. అండ్ మనం అంటే ఒక్కొక్కటి లగ్జరీ బోట్లో మరి ఫుడ్ అది ఎలాగా బయట నుంచి వస్తాయేమో అని అనుకుంటున్నారేమో, కాదండి. మనం ఉన్న బోట్లోనే వాళ్ళైతే కుక్ చేస్తారనమాట. నా బ్యాక్ సైడ్ కిచెన్ అది కూడా ఉంటుందన్నమాట. దెన్ మాకు తకిడీలో అయితే ఫుడ్ చాలా అంటే చాలా నచ్చిందండి. అంటే మా బోట్లో పెట్టిన ఫుడ్ అయితే ఆ రోజు మధ్యాహ్నం లంచ్ అయితే చాలా బాగుందండి అలెపిలో. ఎందుకు మాకు అంత నచ్చింది అంటే, మాకు మున్నార్లో ఫుడ్ అస్సలు నచ్చలేదండి. మొత్తం కోకోనట్ ఆయిల్తో కుక్ చేయడాను, మరేమో పెద్ద ఘాట్స్ అవ్వడాను, లేదంటే రోజు జర్నీ అవ్వడాను, మరేమో తెలియదు. కానీ మాకు మొత్తం కొంచెం కడుపులు తిప్పుతున్నట్టు అనీజీగా అనిపించేదన్నమాట. నాకే మెయిన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది సరిగా తినేదాన్ని కాదు. కానీ ఓవరాల్ ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మొత్తం చాలా చాలా ప్లేసెస్ అయితే తిరిగి చూసామన్నమాట. కానీ కొంచెం ఫుడ్ విషయానికి వస్తే మన ఆంధ్ర సైడ్ ఫుడ్ వేరు, అలాగే తెలంగాణ ఫుడ్ వేరు. కానీ కొంచెం కేరళ ఫుడ్ అంటే కొంచెం కష్టమే. కానీ తెకిడిలో మాత్రం అంటే ఇప్పుడు మేము ఉంటున్న ఈ బోట్ హౌస్లో మాత్రం ఫుడ్ ఇంటి ఫుడ్లా ఉందండి. చాలా బాగుంది. క్యారెట్ కర్రీ పెట్టారు, బంగాళదుంప కర్రీ, మధ్యాహ్నం సాంబార్, వైట్ రైస్, తర్వాత ఫిష్ ఫ్రై పెట్టారు, అండ్ దెన్ పెరుగు పెట్టారు, అండ్ దెన్ ఫ్లేవర్డ్ రైస్ ఒకటి, బిర్యానీ ఏదో పెట్టారు. ప్రతి ఒక్క ఐటెం కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఇంకా ఇది వచ్చేసరికి ఈవినింగ్ అనమాట. ఇప్పుడు చూసారు కదా అవే స్పీడ్ బోట్స్ అనమాట. మా నయన్ ఇక్కడ అన్నతో పాటు డ్రైవర్ అన్నతో పాటు డ్రైవ్ చేస్తాను ఒకసారి అని అడిగితే అన్న అయితే ఒళ్ళో కూర్చోబెట్టుకొని అలా డ్రైవింగ్ చేస్తున్నారు. ఈవినింగ్ అండి ఇది వచ్చేసరికి 4:30 ఆ టైంకి అనమాట. వాళ్ళు వచ్చేసరికి మాకు బోట్ హౌస్లో మాకు వచ్చేసరికి పకోడీ అండ్ దెన్ చాయ్ ఇచ్చారనమాట. ఈవినింగ్ 4:35 ఆ టైంకి మేము తిన్నాము. తిన్న తర్వాత నా కెవిన్ అన్న మా బోట్ హౌస్ ఎక్కడైతే స్టాప్ చేశారో 5:30కి అక్కడికి వచ్చాడనమాట. వచ్చి మమ్మల్ని వచ్చేసరికి అల్లెపి బీచ్కి అయితే తీసుకొచ్చాడండి. అల్లెపి బీచ్, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ అల్లెపి బీచ్ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఇంక నేను ఆ శాండ్లో నడలేకపోతున్నాను అనమాట చెప్పులు వేసుకొని. సో అందుకని చెప్పేసి చెప్పులు తీసేసి చేత్తో పట్టుకొని ఫాస్ట్గా నడుచుకొని వెళ్ళిపోయాము. ఎందుకంటే మళ్ళీ చీకటి పడిపోతాయి. 6 o'clockకి క్లోజ్ అనమాట. బీచ్ అనేది 6 o'clockకి క్లోజ్ అనమాట. సో 6:30 అరౌండ్ ఆ టైంకి అయితే క్లోజ్ అనమాట. సో అందుకని చెప్పేసి మేమైతే ఫాస్ట్గా వెళ్ళిపోయాము. మేము వెళ్ళిన కాసేపటికి అంటే ఒక 1/2 hour అలా ఉన్నామండి బీచ్లో అయితే. బీచ్ దగ్గర అయితే 1/2 hour అలా ఉన్నాము. అట్ ద సేమ్ టైం ఈ వేవ్స్ అయితే అసలు ఎంత బాగా వస్తున్నాయండి. పెద్ద పెద్ద వేవ్స్ అయితే వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఎల్లపి బీచ్ నీట్గా ఉందండి. చాలా పెద్ద బీచ్ అనమాట. ఇంకా 6:30 ఆ టైంకి అయితే మేము ఇంకా రిటర్న్ బ్యాక్ రూమ్కి వెళ్ళిపోయాము. అదే బోట్ హౌస్ అయితే వెళ్ళిపోయి ఇంకా డిన్నర్ అది చేసేసి త్వరగానే 9:30కి నిద్రపోయామండి. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగే మేము కొచ్చి వెళ్ళిపోతున్నాము, రిటర్న్ టు హైదరాబాద్ అనమాట. సో అందుకని చెప్పేసి 9:30 ఆ టైంకి అయితే నిద్రపోయాము.
ఇప్పుడు చూస్తున్నారు కదా, మాకు యాక్చువల్గా మార్నింగ్ 9:20కో 9:30కో ఫ్లైట్ అండి. సో అందుకని చెప్పేసి అరౌండ్ 5:30 ఆ టైంకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇది వచ్చేసరికి కొచ్చి ఎయిర్పోర్ట్ అండి. కొచ్చి ఎయిర్పోర్ట్ ఓకే మన హైదరాబాద్ ఎయిర్పోర్టే చాలా బాగుంటుంది, చాలా పెద్దది కూడా హైదరాబాద్ ఎయిర్పోర్ట్. బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా బాగుంటుంది, కానీ మాకు ఎక్కువ హైదరాబాద్ ఎయిర్పోర్టే నచ్చింది. అండ్ దెన్ ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము. లోపలికి వెళ్ళిపోయి లాంజ్కి వెళ్ళామన్నమాట. లాంజ్కి వెళ్ళి మేమైతే అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాము. సమ్ కార్డ్స్ ఉంటాయి కదా మనకి, ఏమంటారు, క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా, ఆ క్రెడిట్ కార్డ్స్ అయితే లాంజ్ ఫ్రీ ఉంటుంది అనమాట. సమ్ అయితే చాలా లిటిల్ అమౌంట్ కట్ అవుతుంది. సో ఆ కార్డ్స్ తీసుకొని వెళ్ళామన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఇంకా లోపల చెక్-ఇన్ అయితే అవుతున్నాము, లగేజ్ అది ఇచ్చేసాము. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాము. చేసేసి వచ్చేసామన్నమాట. వచ్చేసి ఇక్కడ వెయిటింగ్ హాల్ ఉంటుంది కదా, వెయిటింగ్ హాల్లో కూర్చున్నామన్నమాట. ఇంకా నాకు తెలిసి ఇదే లాస్ట్ వీడియో అండి కేరళ ట్రిప్ బ్లాగ్స్. అయితే 15 minutes 15 నిమిషాలు అయితే డిలే ఉందండి ఫ్లైట్. సో అందుకని ఇక్కడ ఇంకా కూర్చున్నాము. కానీ రైట్ టైంకే దింపేశారనమాట, రైట్ టైంకే మేమైతే ల్యాండ్ అయిపోయాము. బాయ్ ఫ్రెండ్స్. మరొక